ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రధానమంత్రితో సహా పాకిస్తాన్ ప్రధానమంత్రితో సహా అనేక వీడియోల ద్వారా స్పష్టంగా ప్రపంచానికి తెలిసింది. మనం ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులన్నిటిని కూడా సీసీ ఫుటేజీలతో సహా భారత సైనికులు ప్రపంచం ముందు పెట్టడం జరిగింది. చివరకు పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్పాడు, మేమే దాడి చేయాలనుకున్నాము, కానీ రాత్రికి రాత్రి 9వ తేదీ భారతీయ తిరిగి మిజైల్స్తో పాకిస్తాన్ మీద దాడి చేసింది. ఆ కారణంగా మా సైనికులంతా డిమారలైజ్ అయ్యారు, మేము తిరిగి దాడి చేయలేకపోయామని పాకిస్తాన్ ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించినటువంటి వీడియోలను ప్రపంచమంతా చూసింది. ఈరోజు దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు లేక నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వితండవాదం, లేవదీస్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. రాహుల్ గాంధీ అలా బావగారు రాబర్ట్ వాద్రా లేక రేవంత్ రెడ్డి, ఈ ముగ్గురు రాళ్ళు దేశ సైనికులను అవమానం చేసే విధంగా, వాళ్ళు చేసినటువంటి పోరాటాలను తక్కువ చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాహుల్ గాంధీ అడగాల్సింది ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయినాయో కాదు, ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో అడుగుంటే దేశ ప్రజలందరూ సంతోషపడేవాళ్ళు. ఏ రకంగా మన సైనికులు పాకిస్తాన్ మీద విరుచుకపడ్డారో, వైమానిక దాడుల ద్వారా కావచ్చు, మనకున్నటువంటి ఆధునికమైనటువంటి టెక్నాలజీ ద్వారా కావచ్చు, మన మిజైల్స్ ద్వారా కావచ్చు, అడిగినుంటే సైనికులు కూడా సంతోషపడేవారు. మనం పాకిస్తాన్ ఎయిర్ బేస్లను మన సైనికులు భారతదేశంలోనే కూర్చొని ఏ రకంగా మిజైల్స్ ద్వారా అతలాకుతలం చేశారో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, రాబర్ట్ వాద్రా అడిగినుంటే చాలా సంతోషపడేటువంటి వాళ్ళు. కానీ ఇవేమీ అడగకుండా అది రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఎవరైనా సరే ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయాయో లెక్క చెప్పండి అంటారు. దేశ రక్షణకు సంబంధించినటువంటి ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలలో బాధ్యతారహితంగా, ఇర్రెస్పాన్సిబుల్గా 55 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా మెచ్యూరిటీ రాకపోవడము, రాహుల్ గాంధీకి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండడము దేశ ప్రజల దురదృష్టకరమని సందర్భంగా మనం చేస్తున్నాం. బడే మియా మాటలకు ఒత్తాసుగా చోటా మియా రేవంత్ రెడ్డి మాట్లాడము, కాపీ టు కాపీ